బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. ఏమిటి ఈ 6-7 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఎర్రి పుష్పాలైతే పాలకుడు ఎలాగైనా ఆడిస్తాడు. అప్పు చేసిందేమో పాలకులు, బాధితులేమో ప్రజలు. ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలా నేను అడుగుతుండే డైరెక్ట్గా. చాలా మంచోడు అన్నా, నీకు అతి మంచితనం ఎక్కువ అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి అంటారంట. జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటున్నారు? అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి. వాడు నోరు తెరిస్తే చెప్పేది అబద్ధాలు. లేపాక్కి సెజ్ తీసుకుంటే 8,884 ఎకరాల కుంభకోణం నేషనల్ బ్యాంకుల్లో పెట్టేసి ఆడా నాకేశారు. తర్వాత నిజాంపట్నం పోర్టు 28,000 ఎకరాల భూములు ఎవరమ్మ మొగుడు సొమ్మని దోచుకున్నారా మీరంతానా? నిమ్మగడ్డ ప్రసాద్, రసల్ ఆల్కైమా. మళ్ళీ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి వీళ్ళు ఇంత దోపిడీ? నేను చెప్పిన రాయలసీమలో పుట్టినటువంటి ముఖ్యమంత్రుల్లో ఒక్కడన్నా దోపిడీదారుడుండా? రాయలసీమ గజ దొంగెవడం? రాయలసీమ గజ దొంగెవడం? నువ్వు కాదా? నీ కుటుంబం కాదా? దేశంలో ఈ రాజకీయాలు చూసి, కులాల మధ్య ఈ వ్యత్యాసాలు, ఈ పొల్యూషన్, ఇవన్నీ చూసి కొన్ని కుటుంబాలు ఈ దేశం మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దేశాన్ని దోపిడీ చేసిన ప్రతి కుటుంబం నా కొడుకును వదలను రాసి పెట్టుకున్న లలిత్ గారు, ఈ దేశం కోసం ఎందాకైనా నడుస్తా. ఎందుకంటే ఈ దేశ సంపద లూటీ చేసిన లప్పుట్టుగా లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఎంత సంపాదించుకుంటారా? ఎన్ని లక్షల కోట్లు లూటీ చేస్తారా? అందరూ వదిలేద్దామంట లలిత్ గారు. మీకోసం స్వతంత్రం తెచ్చింది, మాన ప్రాణాలు త్యాగం పెట్టి ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చింది ఒక లఫుట్టా కొడకల కోసమా? ఇవాళ 10,000 రూపాయల ఉద్యోగం కోసం, 20,000 ఉద్యోగం కోసం, 30,000 ఉద్యోగం కోసం అడుక్కుంటుంది యువత. తెలంగాణ ఉద్యమం ముందు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నేను 10 ఏళ్ల తెలంగాణ కోసం కొట్లాడినా. నీ ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నీ కొడుకుది, కూతురుది. నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జీవితకాలం ట్రై చేయమని సవాల్ ఇచ్చిన నేను. జీవితకాలం ట్రై చేయరా అంటుండా. నువ్వు జీవితకాలం ట్రై చేయరా, నువ్వు సీఎం అయితే తలా కోసి నీ చేతిలో పెడతానని చెప్పి. నేను ఇక్కడ మధు గారు, మీ కుటుంబంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మా తమ్ముడు సార్ కార్గిల్ యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడిన కుటుంబం నాది. ఈరోజు ఈ మేకపాటి నా కొడుకులు ఎవరైతే ఉన్నాడో గౌతమ్ రెడ్డి గాడు, వాడు రాజమోహన్ రెడ్డి గాడు పెద్ద ముసుగు తగిలించుకొని నా కొడుకులు నా తమ్ముడిని నాకు లేకుండా చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డో చెప్పుకోలేడు. నేను గర్వంగా చెప్తున్నా, నేను పెద్ద కంట్రీ రెడ్డి అని. నువ్వు ఏ రెడ్డో చెప్పరా ముందు.